ధర్మరాజు జోదంలో ఓడాడు కాబట్టి జోదం చెడు కాదు. మనకి నచ్చని దుర్యోధనుడు గెలిచాడు కాబట్టి చెడు. పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు. మనకి నచ్చని కౌరవులు ఓడారు కాబట్టి మంచి. మంచి చెడు అనేవి నిజాలు కావు, నమ్మకాలు. ఆ నమ్మకాల్ని కాపాడుకోవడానికే మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలతో, ఆలోచనలతో, ఆయుధాలతో అటాక్ చేసుకుంటూ ఉంటారు. కానీ తను గాఢంగా నమ్మిన ఏదో ఒక నమ్మకం అనేది లేకపోతే ఏ మనిషి బతకలేడు, ముందుకు సాగలేడు. ధర్మరాజు జోదంలో ఓడాడు కాబట్టి జోదం చెడు కాదు. మనకి నచ్చని దుర్యోధనుడు గెలిచాడు కాబట్టి చెడు. పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు. మనకి నచ్చని కౌరవులు ఓడారు కాబట్టి మంచి. మంచి చెడు అనేవి నిజాలు కావు, నమ్మకాలు. ఆ నమ్మకాల్ని కాపాడుకోవడానికే మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలతో, ఆలోచనలతో, ఆయుధాలతో అటాక్ చేసుకుంటూ ఉంటారు. కానీ తను గాఢంగా నమ్మిన ఏదో ఒక నమ్మకం అనేది లేకపోతే ఏ మనిషి బతక